సత్యం ఒకటే, సాయి తత్వ ప్రచారకులంతా ఒకటే. అలాగే సాయి తత్వం మనకి వ్యక్తిగతంగా ఎలా ఉపయోగపడుతుంది లేదా సామాజికంగా ఎలా ఉపయోగపడుతుంది, మనం చెప్పినా ఇబ్బంది లేదు సార్. సాయి తత్వం వైపుకు మనం ఎందుకు కదలాలి, సాయి తత్వం వైపు మనం ఎందుకు కదలాలి, భక్తులంతా ఎలా ఉండాలి, ముందుగా సాయిదాస్ గారు ఇక్కడే ఉన్నారు, వారి దగ్గర నుంచి ప్రారంభిద్దాం. ఓం శ్రీ సాయిరామ్. సాయితత్వం సమానత్వం, సాయితత్వం ప్రేమతత్వం, సాయితత్వం ఆత్మతత్వం, సాయితత్వం సకల శాస్త్ర, సకల మత, సకల ఆరాధనా పద్ధతుల్ని సమస్తాన్ని ఇముడించుకున్నటువంటి ఏకైక తత్వం సాయితత్వం. ఒకప్పుడు బాబాగారు చెప్పించారు, ఎప్పుడైతే భారత ప్రభుత్వం సాయితత్వాన్ని విద్యార్థులకు ఒక పాఠ్యాంశంగా పెడుతుందో అప్పుడు నిజంగా ఈ దేశంలో సామరస్యత, మత సామరస్యత సాధించబడుతుంది, సర్వమానవ సౌభ్రాతృత్వం సాధించబడుతుంది. అటువంటి స్థానం ఇవ్వాల్సిన సాయిబాబా వారిని ఈ సమాజం నుంచి కులం మతం పేరుతో పక్కన పెట్టాలని చూడడం అనేది ప్రభుత్వమే సహించకూడదు. అటువంటి వారిని కఠినంగా శిక్షించే ప్రయత్నం ప్రభుత్వమే చేయాలని నా విజ్ఞప్తి. ఓం శ్రీ సాయిరామ్. జై సాయిరామ్. సాయి తత్వం ప్రధానంగా కార్యసిద్ధి, ప్రతి ఒక్కరూ బాబా దగ్గరికి తమ కార్యాలను సిద్ధింపజేసుకోవడం కోసం వెళ్తున్నారు. అలాగే వాటితో పాటు వారికి అదనపు లాభాలు ఏంటంటే చిత్తశుద్ధి, వారి మనస్సు శుద్ధి చేయబడుతుంది, స్థిర బుద్ధి, వారి బుద్ధిలో స్థిరత్వం కలుగుతుంది, జ్ఞానసిద్ధి, జ్ఞానం పెంపొందుతుంది. ఈ లాభాలు ఉండటం వల్లనే ఈరోజు అందరూ సాయి వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ సాయితత్వం వ్యక్తి శ్రేయస్సుకే కాక ఈ దేశంలో జాతి సమగ్రతకు, సర్వమానవ సౌభ్రాతృత్వానికే కాక ప్రపంచ శాంతికి దారి చూపుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం సాయి మార్గంలో నడవాలని చెప్పి ఈ సభ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. జై సాయిరామ్. మనుషుల మధ్య విశ్వాసం, ప్రేమ, అవగాహన అవసరం. కులము, మతము, జాతి, ప్రాంతము ఇవేవీ లేకుండా ఒకరినొకరు ప్రేమించుకునేటటువంటి పరిస్థితి వస్తే ఘర్షణలు ఉండవు, యుద్ధాలు ఉండవు. అటువంటి ప్రపంచం మనం కావాలనుకున్నప్పుడు బాబా తత్వం దానికి పూర్తిగా ఉపయోగపడుతుంది. మనుషుల మధ్య అవగాహన కలిగించడానికి, పరస్పర విశ్వాసం కలిగించడానికి, విద్వేషాలు లేకుండా ఉండడానికి బాబా చూపిన మార్గమే సరైనటువంటి మార్గము. దాన్ని ఇందాక సాయిదాస్ గారు వాళ్ళు చెప్పినట్టు మన విద్యార్థులకు కూడా ఒక పాఠ్యాంశంగా ఉంచినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. భారతదేశం ఏ ప్రాచీనమైనటువంటి విలువల్ని, ఏ ప్రాచీనమైనటువంటి ఆదర్శాలని వేల సంవత్సరాలుగా అనుష్ఠిస్తూ ఉన్నదో దానికి సాక్షాత్కారమైనటువంటి రూపమే సాయి మార్గం అని నేను భావిస్తున్నాను. భారతదేశం నుంచి సాయిబాబా గారిని తీసివేయాలనే ప్రయత్నం, భారతదేశం నుంచి భారతీయతని తొలగించాలనేటువంటి ప్రయత్నం మాత్రమే అవుతుంది. దీన్ని మేము అంగీకరించాం. భారతదేశం నుంచి భారతీయతను తొలగించడానికి, హిందూ మతం నుంచి దాని యొక్క ముఖ్యమైనటువంటి, ప్రాచీనమైనటువంటి, సారభూతమైనటువంటి, హృదయం అని చెప్పదగినటువంటి విలువల్ని తొలగించేటువంటి ప్రయత్నాన్ని మేము అంగీకరించబోము. ఈరోజు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి విద్వేషం, అసహనం, వివక్ష, అసమానత్వం లాంటి అనేక దుర్మార్గాలు ఏవైతే ప్రజల్ని ఆవేశంలోకి గురి చేస్తున్నాయో, మన ప్రాచీనమైన విలువల్ని ఏ విధంగా అయితే నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాయో, ఈ రోగానికి ఉండేటువంటి ఏకైకమైన పరిష్కారం సాయి తత్వాన్ని, సాయి ఆచరించి చూపి అనుష్ఠించి బోధించినటువంటి విలువల్ని, ఆదర్శాలని ఇంటింటికి మనం తీసుకెళ్ళి సాయి తత్వాన్ని అన్ని చోట్ల పరిడవిల్లేలా చేయటం మాత్రమే
ఇవాళ భారతదేశం ఎదుర్కొంటున్న అన్ని రుగ్మతలకి మందు అని నేను భావిస్తున్నాను. అందువల్ల ఇటువంటి సాయితత్వం పైన జరిగేటువంటి ఎటువంటి దాడిని కూడా మేము అంగీకరించాము, ఖచ్చితంగా ప్రతిఘటిస్తాము. దీన్ని కాపాడుకునేందుకు మా శక్తి, మా ప్రాణం ఒడ్డి పనిచేస్తాము. హిందూస్ ఫర్ ప్లూరలిటీ ఈక్వాలిటీ అనేటువంటి సంస్థ సాయి సంస్థల వెంబడి, సాయి భక్తుల వెంబడి వారితో పాటు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా వారిని అనుసరించేందుకు, వారికి ఈ యొక్క మహా కార్యక్రమం ఏదైతే సాయిబాబా వారి ఆదర్శాలని వారి తత్వాన్ని ఆచరణని ప్రచారం చేసేటువంటి ఈ మహత్తర కార్యంలో వారిపైన జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో మేము సంపూర్ణంగా వారి వెంబడి ఉండి నడుస్తామనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. సాయిబాబా గారిని వారు హిందూ అని కానీ ముస్లిం అని కానీ మనం నిరూపించేటువంటి ప్రయత్నానికి వెళ్ళటం అంటే శత్రువు యొక్క ట్రాప్లోకి వెళ్ళటం అని నా ఉద్దేశం. దయవుంచి ఈ ఒక్క మాట అంటున్నందుకు నన్ను మన్నించాలి. మీరు ఒకసారి సాయిబాబా ముస్లిం కాదు హిందువే అనే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తారో నెక్స్ట్ ఆయన బ్రాహ్మణుని కూడా మీరు నిరూపించాల్సినటువంటి సమస్యలు పడిపోతారు. అందుచేత భారతదేశంలో విజ్ఞులు, భారతదేశంలో భగవంతుని అవతారాలు అవి తాబేల్లోనూ చేపలోనూ లేకపోతే భైరవుని రూపంలో కుక్కలోనూ అన్నింటిలోనూ కూడా రాగలిగినటువంటివి. అందుచేత ఒక సాయిబాబా ముస్లిమా, సాయిబాబా హిందువా, సాయిబాబా ఏ కులస్తుడు, సాయిబాబా ఎవరు అనేటువంటి చర్చకి తావే లేదు. సాయిబాబా భారతదేశం వేల సంవత్సరాల నుంచి అనుష్ఠిస్తున్నటువంటి ధర్మాన్ని, విలువలకి, ఆదర్శాలకి ఆయన తత్వము, ఆయన ఆచరణ, ఆయన జీవితము, ఆయన బోధలు సాక్షాత్కార రూపము, అది స్పష్టమైనటువంటి ప్రాతినిధ్యం విషయాలు. భారతదేశం యొక్క ఆత్మ సాయిబాబా అనే విషయాన్ని మనం చెప్పాలి. దీనికి కాదనే ప్రయత్నాలను మనం ఎట్టి పరిస్థితులు అంగీకరించలేదని మనం చేస్తూ దీని వెంబడి మేమంతా ఉంటాము. జై భారత్ సంస్థ, జై భారత్ యొక్క సోదర సంస్థలు, జైహో సంస్థ, అదేవిధంగా హిందూస్ ఫర్ ప్లూరలిటీ ఈక్వాలిటీ సంస్థ అన్నీ ఉంటాయని నేను తెలియజేస్తూ నమస్కారం. జై సాయిరామ్, జై భారత్. సాయిబాబా మార్గం సత్య మార్గం, అదే సనాతన మార్గం కూడా. సనాతన ధర్మం అనేది మతం కాదు. ఏదైతే సత్యాన్ని సనాతన ధర్మం చెప్తూ వచ్చిందో, ఏమిటి సనాతన ధర్మం అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంది. సనాతన ధర్మం ఒకే ఒక వెన్నుముక ఏంటంటే ప్రధానమైంది భగవంతుడు సర్వాంతర్యామి అనే దాని మీద ఆధారపడి ఉంది. అదే సిద్ధాంతాన్ని, అదే సత్యాన్ని సాయిబాబా తన జీవితాంతం కూడా దర్శింపజేశారు భక్తులకి. దాన్నే ప్రచారం చేశారు, దాన్నే సాయి భక్తులు కూడా ప్రచారం చేస్తున్నారంటే సాయిబాబా సాక్షాత్తు సనాతన ధర్మానికి వెన్నుముక లాంటి వారు అనేది సుస్పష్టంగా మనందరికీ అర్థమవుతా ఉంది. ఈ రోజున ప్రపంచ పరిస్థితి చూస్తే అత్యంత భయానకంగా ఉంది. ఎక్కడ చూసినా యుద్ధాలు, కొట్లాటలు, మానసిక శాంతి లేదు, రోగాలు, మానవ జాతి మొత్తం విలవలలాడుతున్నటువంటి ఈ సమయంలో కేవలం సాయిబాబా తత్వం మాత్రమే మానవుల్ని ప్రశాంతమైనటువంటి మార్గంలో నడిపిస్తుందనేటువంటి మాట చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఒక భారతదేశమే కాదు, యావత్ ప్రపంచమంతా కూడా మరొక్కసారి సాయిబాబా తత్వాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి అర్థం చేసుకొని జీవితంలోకి తీసుకొచ్చినట్టయితే మానవ జాతి మనుగడకి నూతన బాట వేస్తుందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. కాబట్టి సాయి భక్తులందరూ కూడా ఈ సత్య మార్గానికి ఎవరైతే అడ్డు కలుగుతున్నారో దాన్ని బాహాటంగా వచ్చి మీరు చేసేది తప్పు అని చెప్తే చాలు, వాళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అందరం కలిపి సత్యాన్ని సత్యంగా చెప్పినట్టయితే అసత్యం అడ్రస్ లేకుండా పోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అనేటువంటిది సవినయంగా మనం చేస్తున్నాం. జై సాయినాథ్. ఓం సాయిరామ్. సాయిబాబా యొక్క తత్వం విశ్వ మానవాళికి ఆదర్శప్రాయమైంది. మరి అందులో మానవత్వము, ప్రేమ, సహనము, సత్యము, క్షమ, దయ ఇటువంటి ఎన్నెన్నో బాబా గారి యొక్క సచ్చరిత్రలో మనకు కనిపిస్తూ ఉంటాయి. వారు సమాజానికి ఎంతో విలువైన విషయాలు అందించి ఉన్నారు. అంతేకాకుండా సర్వ ప్రాణులందు ఒకే రకమైన ఆత్మ ఉంటుంది. అదేవిధంగా సర్వ మానవాళికి కూడా ఎంతో మరి మేలు రకం చేసే వారి యొక్క తత్వాలు, స్వామివారి యొక్క తత్వాలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని తమ యొక్క జీవితాలను విజయవంతం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓం సాయిరామ్. సనాతన ధర్మం ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది ప్రత్యేకించి ఏ ఒక్క మతానికి కానీ లేదా ఒక మనిషికి సంబంధించినటువంటిది కాదు.
సాయిబాబా గారు ఏదైతే ప్రబోధించారో, ఆయన ఏదైతే ప్రేమతత్వాన్ని చెప్పారో, అది కూడా ఏ కులానికి ఏ మతానికి సంబంధించింది కాదు. బాబా గారికి ప్రత్యేకంగా దేని గురించి కూడా అక్కడ ప్రస్తావించలేదు. అది హిందూ మతం కావచ్చు, మహమ్మదీయులు కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. బాబా ప్రత్యేకించి దేన్ని కూడా ఆయన ఎంకరేజ్ చేయలేదు, అట్ ద సేమ్ టైం డిస్కరేజ్ కూడా చేయలేదు ఆయన. నేను ఒకటే చెప్తాను, ఎవరైతే సాయిబాబా గారిని ఇప్పుడు ఇవాళ రోజున విమర్శిస్తున్నారో మీకు అసలు బాబా గారి గురించి ఏమీ తెలియదు. ఒకవేళ మీరు ఫస్ట్ బాబా గారిని తెలుసుకుందాం అనుకుంటే కనుక సచ్చరిత్ర ప్రామాణికంగా సచ్చరిత్ర మీరు చదివిన తర్వాత మీరు ఒక వేరే మాట మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ వేదిక ఇక్కడ పెద్దలు ఎవరైతే రాసులై ఉన్నారో మీకు ఏమైనా ఒకవేళ ప్రశ్నలు ఉన్నాయంటే కనుక మొదట మీరు సచ్చరిత్ర చదవండి, బాబా ఏంటో తెలుసుకోండి. బాబా సబ్కా మాలిక్ ఏక్ అన్నారు, అందరి భగవంతుడు ఒకటే అని చెప్పారు. ఆయన అల్లా అనే దేవుడు అని చెప్పలేదు, అట్లానే మన హిందువుల మతంలో ఉన్నటువంటి దేవుడిని కూడా ఒకటే అని చెప్పలేదు. అన్ని మతాల సారం ఒకటే అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు సాయిబాబా వారు. అందుకే నేను ఒకటే చెప్తాను, దయచేసి ఎవరైతే సాయిబాబాను విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి సాయి సచ్చరిత్రను మొదట మీరు అవగాహన చేసుకోండి, చదవండి, ఆ తర్వాతనే మీరు దయచేసి మాట్లాడండి. సాయిరామ్. ఓం సాయిరామ్ అండి. ఈరోజు బాబా గారిని విమర్శించే వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే బాబా గారిని విమర్శిస్తున్నారో వాళ్ళందరూ బాబా గారితో సహవాసం చేసి బాబా గారి వల్ల అభివృద్ధి చెంది రకరకాల మనుషులు బాబా గారిని కొలిచి బాబా గారి ద్వారా ఎంతో అభివృద్ధి చెంది కుటుంబం అంతా ఆనందంగా ఉండి వేరే వాళ్ళు చెప్పి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడం వలన బాబా గారిని విమర్శిస్తున్నారు. అది చాలా తప్పండి. ఒక్కసారి మీరు విమర్శించే వాళ్ళందరూ కూడా కొంచెం ఆలోచించి ఒకప్పుడు మనం బాబా వల్ల ఎంత అభివృద్ధి చెందాము అని అనుకొని బాబా గారిని కొలవండి, బాబా గారిని విమర్శించవద్దు. సేవే దైవం, సేవే దైవం, సాయినాథుడే రక్ష అని గుడ్డిగా నమ్మి బాబా గారికి సరెండర్ అయిపోయి ప్రతి ఒక్కళ్ళు కూడా బాబా గారి సేవలో ఉండండి. అంతా ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాము. ఓం సాయిరామ్, జై సాయిరామ్. ఓం నమో వెంకటేశాయ. షిరిడి సాయిబాబా గారి గురించి గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, చిన్నజీయర్ స్వామి వారు, అనేక మంది హిందూ మత పెద్దలు దాని గురించి వివరణ ఇచ్చారు. అందరూ కూడా సాయిబాబా గారు ఈరోజు దేశంలో కోట్లాది మందితో పూజింపబడుతున్నారు. వారు జీవించిన నాళ్ళు కూడా ఆకలైన వాళ్ళందరికీ అన్నం పెట్టారు, ప్రేమతత్వాన్ని ప్రేమించారు, మానవత్వాన్ని బోధించారు. అందరం కలిసి ప్రేమతో జీవించాలని చెప్పారని చాలామంది హిందూ పెద్దలు కూడా చెప్పారు. కనుక ఈరోజు కోట్లాది మంది ఈరోజు షిరిడి సాయిబాబా తత్వంతో భారతీయ ధర్మం అయినటువంటి దీన్ని ఈ విధంగా కొద్దిమంది ఈ విధంగా యూట్యూబ్లో కూడా అందరం చూస్తున్నాము. ఇది మన ధర్మానికి మన దేశానికి కూడా దేశ విచ్ఛిన్నతకి ఇది దారితీస్తుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో ఇంకా ఈ అందరి పెద్దలను కూడా స్వామీజీలను అందరినీ కలుపుకొని ఒక ఉమ్మడిగా అన్ని సాంప్రదాయాలను కలిసి ఇది సరైన పద్ధతి కాదనేటువంటిది ఒక ఈ సమాజంలో సరైన మెసేజ్లుగా చేస్తే ఒక మంచి ప్రయత్నం జరుగుతుందని. కనుక సాయిబాబాను ఈ విధంగా విమర్శించడం అంటే మనము మన యొక్క ధర్మాన్ని దైవత్వాన్ని మనం తులనాటేటటువంటిది. కనుక ఇటువంటి వాళ్ళల్లో మార్పు రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. బాబా చెప్పారు, నీవు నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తాను. అయితే బాబాను చూడాలంటే ఆయన వైపు మనం చూడాలి. అయితే ఆ బాబా నా హృదయంలో ఉన్నాడు కాబట్టి బాబా మీద ధ్యానం చేస్తే నా శరీరం అంతా కూడా ప్రేమ ప్రవహించింది. నేను ప్రేమతో నిండిపోయాను. అయితే ప్రేమగా ఉన్నప్పుడు ఇంకా ద్వేషం ఎక్కడ ఉంటుంది? పక్కవాడు విమర్శించే శక్తి నీకు ఎక్కడుంది? ఇంకా అంతా ప్రేమమయమే కదా. అంటే నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావని అర్థం. నువ్వు విమర్శించావు అంటే దేవునికి దూరంగా ఉన్నావని అర్థం. కాబట్టి సాయితత్వం తెలుసుకొని ప్రేమ కలిగి ఉండి అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి సాయిని సేవించినప్పుడు ఏమవుతుందంటే ప్రేమతత్వం ఏంటి? సేవ. ఆ సేవ అనేది మనం అందరం కూడా భారతదేశం అంతా కూడా వ్యాపింపజేసి ఆయన తత్వాన్ని అందరికీ పంచాలని నా వినతి. ఈ మధ్యలో శ్రీ సాయిబాబా గురించి విమర్శలు చాలా వస్తున్నాయి. ఎప్పటి నుంచో 15-20 సంవత్సరాల నుంచి.
సాయిబాబా మీద విమర్శలు వస్తున్నాయంటే ఆ సూర్యుని కిరణాలను ఆపడమే. ఆపే శక్తి మానవునికి ఎవరికి లేదు. అటువంటి పొజిషన్లో మనం అంటే కొన్ని చరిత్ర చూసుకున్నట్లయితే కొన్ని ఇటువంటి సందర్భాలు వస్తూనే ఉంటాయి. మనకు కొంచెం చాగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళు చెప్పిన ప్రకారంగా శివుని గురించి సనాతనమైన ధర్మంగా శివుడు ఉన్నాడు. శివుని గురించి కొన్ని అపోజిట్గా జరిగే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే శివుని పూజిస్తే వానికి దండన చేసే స్థితి కూడా ఉంది ఆ శివుని గుడి ముందరనే. అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఈరోజు ఆ పరిస్థితులు కొన్ని జరుగుతున్నాయి సాయిబాబా వారి గురించి. ఆ విధంగా సాయిబాబా వారు సర్వమతాల గురించి సమ్మేళనం గురించి పుట్టినటువంటి మహానుభావుడు. ఈ సర్వమతాలను కలపడం వల్ల ఆయన సాయిబాబా వారు ప్రయత్నం చేశారు. కొంచెం వరకు జరిగింది, తర్వాత జరుగుతూ ఉంది అది. అయితే ఈరోజు మన ప్రచారంలో ఆ విధమైన ప్రచారాన్ని మన ప్రచారకర్తలు భుజస్కంధాలు ఏమైనా వేసుకున్నారు. ఇంకోటి, సాయిబాబా వారు నిజమైన భక్తులను వదులుకోడు. ఆ విషయం నేను ఈ మధ్యనే కొంచెం నాకు తెలిసినదంటే, నేను సాయిబాబా వారి గుడి మొన్న మా రత్నాజీ గారు ఒక ప్రోగ్రాం పెట్టారు సాయిబాబా మన గురు పూర్ణిమకి. నేను వెళ్ళే పొజిషన్ లేదు, నేను రానండి అని చెప్పాను. ఏందండి అట్లా ఇంకా ప్రతిసారి వెళ్తున్నాం, ఈసారి కూడా వెళ్ళాలి అంటే, నేను పొజిషన్ లేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాలేదంటే ఇమ్మీడియట్లీ ఒక కెనడా నుంచి ఓ భక్తుడు, ఓ సాయిబాబా భక్తుడు నాకు ఛార్జీలకు 8,000 ఆయన వేసాడు నాకు. అప్పుడే ఒక ఆయన ఓకే సార్ మీ పని అయిపోయింది అంటే ఆయనకు థ్యాంక్స్ చెప్పాను. సార్ చాలా థ్యాంక్స్ సార్ అంటే ఆయన అన్నాడు, సాయిబాబా నిజమైన భక్తులను వదులుకోడు సార్ అని అన్నాడు. ఈ సాయి తత్వం చాలా ప్రేమతత్వంగా ఉంటుంది. ఓకే, సాయిరామ్ చేశారు. నేను మొట్టమొదటిగా నేను ఇక్కడికి రావడం, మీ పెద్దవాళ్ళందరినీ చూడడం అనేది నేను మొట్టమొదటిసారిగా నేను ఇక్కడ కలవడం అనేది ఇది ఫస్ట్ టైము. బాబా గురించి చెప్పాలి అంటే, ఇప్పుడు విగ్రహాలు తొలగిస్తున్నారు, అవి చేస్తున్నారు, అపప్రచారాలు చేస్తున్నారు, అవన్నీ మనకు అనవసరం. అసలు మన హృదయంలో బాబా ఉన్నప్పుడు ఎవరు అపప్రచారాలు చేసుకుంటారు చెప్పండి? మన హృదయంలో సాయిని తొలగించలేరు, ఎవ్వరూ తొలగించలేరు. అంతే కదా, అది మెయిన్. మన సాధనే మనకు ఎంతో మన జీవితానికి ఒక ధైర్యాన్ని ఇచ్చేదే బాబా గారు. తల్లి తన ఒడిలో ఎలా చేర్చుకుంటుందో అలాగే బాబా గారి ఒడిలో మనం ఉన్నాము. తండ్రి మనకి ధైర్యాన్ని ఎలా ఇస్తారో మన జీవితం అనే ఓడను ఒడ్డుకు చేర్చాలంటే కేవలం బాబా గారితో ఉన్న అనుబంధమే మనకు. మన జీవితం ఒక నడి సముద్రంలో ఉన్నప్పుడు ఆ నౌక ఒడ్డుకు చేరాలంటే బాబా గారు సాధనే మనకి ఒడ్డుకు చేరుస్తుంది. ఎంత సాధన చేసుకుంటామో మనం అంత ఫలితం పొందుతాం. మన హృదయంలో ఉన్న బాబాని మటుకు ఎవ్వరూ తీయలేరు, అది సత్యం. సూర్యచంద్రులు ఉన్నంత వరకు బాబా ఉంటారు. సాయిరామ్ అండి అందరికీ. బాబా యొక్క శ్రీ సాయిబాబా యొక్క మార్గం ప్రేమ మార్గం. సాయిబాబా యొక్క మార్గం సమానత్వం. ఈ సమానత్వంతో ఇక్కడ విమర్శలకు తావులేదు, అలాగే ఖండించడానికి లేదు, అలాగే ఎవరిని కించపరచడానికి కూడా లేదు. అలాంటి మార్గంలో మనందరం కూడా పయనిస్తున్నామండి. అవతల వాళ్ళు ఏదైనా అనుకుంటే మన దగ్గర ఏది ఉందో అది ఉంది. మన దగ్గర ఎవరున్నారో వాళ్ళు ఉన్నారు. నిరాకార స్వరూపంలో ఉన్న పరమాత్మ ఆకార రూపం దాల్చి సాయి అనే నామాన్ని పెట్టుకొని కేవలం మనని ఉద్ధరించడానికి మాత్రమే వచ్చిన వాడే మన సాయిబాబా అండి. అలాంటి సాయిబాబా యొక్క పాదాల దగ్గర మన అందరం ఉన్నాం. విమర్శలతో పని ఉంది, అవతల వాడు ఏమంటే మనకి సంబంధం ఏముంది. కాకపోతే వాళ్ళు మన వాళ్ళే, వాళ్ళు కూడా మనతోటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే రోజు ఒక రోజు వస్తుంది. అంతవరకు పాపం అలా అనుకుంటూ ఉంటారండి, అనుకోనివ్వండి, వాళ్ళేం మనం అనొద్దు. కానీ ఒక్కటి విజ్ఞప్తి ఏంటంటే, చాలామంది బాధపడుతున్నారండి. మీరందరూ అలా అనడం వల్ల, మీరు అలా విమర్శించడం వల్ల వద్దండి.
మనం పోయి ఒక మంచి పరమాత్మ స్థానంలో ఉన్న బాబాని విమర్శించద్దండి. ఆయన నిరాకారంలోంచి ఆకారంలోకి వచ్చిన పరమాత్మని ఎవ్వరు విమర్శించవద్దని కోరుతున్నాం. ఎందుకంటే అది ఘోరాపరాధంగా భావన చేయవలసి వస్తుంది. అది మేము బాధపడుతున్నా సరే మీరు బాధపడకండి, విమర్శించకండి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన హృదయంలో, మనందరి హృదయంలో ఉన్న శ్రీ సాయినాథుని పాద పద్మాలకు ప్రణమిల్లుతున్నాను. సాయి తత్వం అంటే ప్రేమతత్వం. ఈ ప్రేమతత్వం ద్వారానే ఈ ప్రపంచం అంతా నడుస్తుందని నా ఉద్దేశము. ఇక్కడున్న పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతత్వంతో ఇక్కడికి రజనీ కుమార్ గారు ఏర్పాటు చేసిన ఈ సాయి సతీ యానం ద్వారా అందరం కూడా కలుసుకున్నాము. అలాగే శ్రీ రమణమూర్తి గారికి అక్బర్ బాద్షా గారు నాకు పరిచయం చేశారు. అందుకని ఆయన కూడా ఒకసారి తలుస్తున్నాను. అందుకని ఆయన కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను. అలాగే సాయిదాస్ గారు సాయి ప్రేమ పత్రికకి మంచి సలహాదారులని చెప్పడానికి చాలా ఆనందపడుతున్నానండి. అయితే వీళ్ళందరూ మనందరం కూడా ఎంతో బాధపడుతున్న ఈ ప్రపంచాన్ని ఇప్పుడు ఎవరు చెప్పారు పెద్దవాళ్ళు, సూర్యకిరణాలు ఆపలేరు అన్నట్టు ఖచ్చితంగా మన అందరికీ అదే నమ్మకం, ఆ ధైర్యము ఈ సాయి తత్వంలో నిజాయితీగా నడుస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ ప్రేమతత్వం ద్వారా మనలో ఉన్న అరిషడ్ వర్గాలను జయింపగలిగే శక్తిని ఆయన ఇస్తున్నారు. అలాగే ధైర్యాన్ని ఇస్తున్నారు. ఏదైనా సరే ఉపద్రవం వచ్చినా సరే, ఏది వచ్చినా సరే ఆయన ధైర్యాన్ని ఇచ్చి మనం నడిపిస్తున్నారు. కాబట్టి ఎవరేమనుకున్నా సరే, ఎంతటి విపత్కరమైన పరిస్థితి వచ్చినా సరే ఆ ధైర్యంతోనే, ప్రేమతోనే మనం జయించగలమని నేను ఆశిస్తున్నానండి, నమ్ముతున్నాను. నా నమ్మకం బాబా గారు నాకు ఇచ్చారండి. ఈ పెద్దలందరికీ నా నమస్కారాలండి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఇచ్చాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయని రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. శ్రీ సాయి మార్గం చాలా విశిష్టమైనదేంటి. ఇది సభాముఖంగా పెద్దలందరికీ, సాయి భక్తులందరికీ తెలియజేసిందేమోగా, సాయి మార్గం విశిష్టమైనది. అది అనుభవించిన వాడికే తెలుస్తుంది, అనుభవించిన వాడికి తెలియదు, ఎప్పటికీ తెలియదు. ఆయన పరబ్రహ్మ స్వరూపము, దీంట్లో డౌటే లేదు. ఆయన సకల దేవతా స్వరూపము. ఆయన నా దగ్గరికి కోరికలతో వస్తారు, కోరికలు లేని స్థితికే నేను తీసుకువెళ్తాను, ఇది ఖచ్చితం, దీంట్లో డౌటే లేదు. ఆయన మనల్ని ఉద్ధరించడానికి, ఈ మానవాళ్ళని ఉద్ధరించడానికి, మనకి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడానికి ఆయన వచ్చారు. అది ఖచ్చితంగా చేస్తున్నారు. ఒక రోజుని ఒక భక్తుడితో, అంటే బాబాని విమర్శించే భక్తుడితో అన్నాను, నా బాబా నాకు ఆత్మజ్ఞానం ప్రసాదిస్తాడని నాకు నమ్మకం ఉంది, నీకు ఉందా అని నేను అడిగాను. సో ఆయన మళ్ళీ ఈ రోజు వరకు మళ్ళీ నా ఎదురుగుండా మాట్లాడతలేదు. మనం ఎక్కువ వాళ్ళని విమర్శించక్కర్లేదు, ఏం లేదు. మన మాట, సరైన మాట ఒక్కడు చాలు. ఆయన ఖచ్చితంగా మనల్ని ఆత్మజ్ఞానం ప్రసాదించడానికి, మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన పురుషోత్తముడు, దీంట్లో డౌట్ లేదు. ఎటువంటి వాళ్ళు విమర్శలకు ఏం లేదు. ఒకటే మాట సమాధానం చెప్పండి, నేను ఇంతే అనే ఏ బాబా భక్తుడు ఇలాగన్నాడో వాడు మన జోలికి ఎప్పుడూ రాడు. కానీ ఎప్పుడు విమర్శలు తీస్తే మనం బాబా వారు ఒకటి చెప్పారు, వాదోపవాదులు పనికిరావు అన్నారు. అది ఖచ్చితంగా మాట్లాడండి, అదే చేయండి. బాబా మార్గము చాలా విశిష్టమైనది. దాన్ని అందుకునేవాడికే దాని రుచి తెలుస్తుంది. మామిడి పండు రుచి ఏంటంటే అది తిన్నవాడికే తెలుస్తుంది, మామిడి పండు చూస్తే తెలియదు. అట్లాగే ఆయన బాబాది మేము అనుభవిస్తున్నాం, మీరు అనుభవించండి. బాబా వాళ్ళ సచ్చరితలో చెప్పారు, నాది మనసారా తాగి ఇది 10 మందికి పంచిపెట్టు అన్నారు. మేము అదే చేస్తున్నాం. జై సాయిరాం. గురు సాయినాథ్ మహారాజ్కు జై. ఇక్కడ ఆశీనులైనటువంటి పెద్దలందరూ కూడా సాయి తత్వాన్ని చాలా విశదంగా చెప్పారు. నేను ప్రత్యేకించి చెప్పవలసింది ఏమీ లేదు. ఈ సాయి తత్వాన్ని మనం తీసుకెళ్ళాలి అంటే ఈ సత్సంగాలు ప్రతి చోట మనం జరుపుతూ సాయి తత్వాన్ని ప్రతి చోట, ప్రతి ఇంట్లో కూడా మనం సాయి యొక్క భావాన్ని, సాయి యొక్క ప్రేమని మనం ఇంటింటికి తీసుకెళ్ళగలిగితే మనం ధన్యులు అవుతాము. అలా అవ్వాలంటే మనం ముఖ్యంగా మనకి నిర్భయత్వం ఉండాలి, నిస్వార్థం ఉండాలి. అలా నిర్భయత్వం, నిస్వార్థంతో మేము కొన్ని సంవత్సరాలు సాయినామస్మరణ చేసి బాబాని ఇంటింటికి పరిచయం చేసాం. కానీ ఎందుకో దురదృష్టవశాత్తు ఇప్పుడు సాయిబాబా విమర్శకులకు గురవుతున్నారు అంటే మా గుండె పగిలిపోతుంది. కానీ మేము ఎందుకు అనట్లేదు అంటే సర్వజ్ఞుడైన సాయికి తెలియందేం లేదు, ఆయనే సమాధానం చెప్తారు. ఇందాక సద్గురు రమణమూర్తి గారు ఒకసారి చెప్పారు,
వారి విజయ విహారం గురించి ఎవరైనా చదివారా అని నేను చాలా ఆయనకి సవినయంగా చెప్పుకుంటున్నాను. ఆ పత్రికను నేను చాలా కాలం చదివాను. ఎందుకో తర్వాత ఆ పత్రిక రావడం మానేసింది. అప్పటి నుంచి నాకు కొన్ని విషయాలు తెలియలేదు. విశ్వవ్యాపకమైనటువంటి సాయి ప్రేమతత్వాన్ని ప్రతి మనిషి హృదయంలోకి సాయి భక్తుడు సాయి సత్సంగాలు తీసుకెళ్ళగలిగితే అంతకన్నా ఇంకొక సేవ లేదు. మనం చేయగలిగిన నిస్వార్థమైనటువంటి సేవతో సాయిని ప్రతి చోటకి తీసుకెళ్ళగలం, ప్రతి హృదయంలోనూ దర్శించగలమని నొక్కి వక్కానిస్తూ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. Telugu, so I'll be speaking in English. My only request to all those devotees who are talking about Sai Tattvam and other thing, Sai Sat Charitra is a guiding book for the Sai devotees, wherein we find lots of references with the Advaita philosophy of the Sanatana Dharma, and also the Bhakti Marg which Baba propagated. Baba propagated both the Advaita philosophy and the Bhakti philosophy, and if we are able to highlight these philosophies, because when we go through the Satcharitra, the OV to OV version, almost 60 to 70% of the OVs, they only refer to the Bhakti Marg or the Advaitic Marg, and which also talks about the Upanishad, teachings of the Upanishad, teachings of the Puranas, and to convey this message of the Upanishad teachings are the Baba has taken the Leelas or the miracles to convey this meaning of the Advaita philosophy or the Bhakti philosophy. So if we are able to convey the basic philosophy which is the which Baba was trying to say, that is, you depend more on your Advaitic philosophy or you depend more on your Puranic stories, then we can it can be an Shubhra mark for the devotees on the path of the moksha. And I feel that Sai Sat Charitra is more of a lighthouse which is trying to guide the ship which has lost its way. So if we try to drive home the message that the Satcharitra is a guiding light, and there are references to various Sanatanic books like the Bhagavad Gita, the Gyaneshwari, or so many other books are there, and I have made a list of those books which is running more than 100. Even if the devotees can take one book and do the parayan of that or something like that, like say for example Baba asked some of the devotees to read a particular book, he has asked somebody to go through this, go through that book. So if we can try to analyze what is Baba is trying to convey through those books, trying to convey what so that the individual can reach the philosophy for which he has taken the birth, that is the moksha marg, or the reaching the ultimate self, or which is what is called the Brahman in this thing. So it's better we try to bring out the essence of the Satcharitra, that is which is as a beacon light or the lighthouse for the devotees. Thank you. ఏకం సత్ విప్రా బహుదా వహంతి అనే ఋగ్వేద మాటల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే సత్యం ఒకటే ఉంటుంది, కానీ విప్రుడు అనేవాడు దాన్ని రకరకాల పేర్లతో చూస్తాడు. ఇక్కడ ఉన్న చాలామంది విప్రులు ఆ సత్యాన్ని చూసే పేరే సాయి. మనం అందరం వేదాల్లో సాయి ఉన్నాడా, వేదాల్లో రమణ మహర్షి ఉన్నారా అని వెతుకుతున్నాం కదా. వేదాలు వచ్చిన చానాళ్ల కాలం తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. మనం వెతకాల్సింది అటు నుంచి కిందకి కాదు, సాయిలో వేదాన్ని వెతకండి, సాయిలో ఉపనిషత్తును వెతకండి, మీకు సరైన సమాధానం దొరుకుతుంది. మీరు వెతికే విధానం తప్పవడం వల్ల మీకు సాయి కనిపించట్లేదు, సాయిలో వేదంలో సాయి కనిపించట్లేదు తప్ప మీరు వెతికే విధానం తప్పు. మీరు అదే రివర్స్లో వెతికితే కనుక ఆయనలో ఉపనిషత్తులు కనబడతాయి, వేదాలు కనబడతాయి, ఖురాన్ కనబడుతుంది, బైబిల్ కనబడుతుంది, సత్యం కనబడుతుంది, ప్రేమ కనబడుతుంది. మీరు ఖచ్చితంగా వెతికే విధానం సరి చేసుకుంటే కనుక మీ అందరికీ ప్రతి మనిషిలోనూ భగవంతుని చూడాలనే విషయం ఆయన జీవిత ఎప్పుడైతే అరిషడ్ వర్గాలను జయించిన వాడు పరమాత్మతో కలుస్తాడు అన్న మాట నిజమైతే కనుక దాన్ని ఆయన బ్రతికి ఆచరించి చూపించిన వ్యక్తి. అది మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆయన సచ్చరిత్ర చదివినప్పుడు అవగతం చేసుకున్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి సాయిని అర్థం చేసుకోవాలి అంటే వేదాల్లో వెతకండి, ఆయనలో వేదాన్ని వెతకండి, అప్పుడు ఖచ్చితంగా అది మీకు దొరుకుతుంది. ధన్యవాదాలు. మత సామరస్యానికి గొప్ప ప్రతీక సాయిబాబా. అలాగే సాయిబాబా తత్వమైనటువంటి
ఆయన బోధించినటువంటి ద్వేషరాహిత్యం కానీ, కరుణ కానీ, సమదర్శిత్వం కానీ ఈరోజు ప్రపంచ మానవాళంతటికీ కూడా అది అవసరమైనటువంటి తత్వము. ఇది మేము జై భారత్గా కదిజ్ఞాసి లక్ష్యాల్లో కూడా ఇవి పెట్టుకొని మేము ముందుకెళ్తున్నాం. జై భారత్. ఏకం సత్ విప్ర బహుదా వదంతి, సర్వం కల్విదం బ్రహ్మ, ఏకమేవ అద్వితీయం అని, సర్వం విష్ణుమయం జగత్ అని మన పెద్దలు అన్నారు. సబ్కా మాలిక్ ఏక్ హే అని సాయిబాబా అన్నారు. వీటన్నిటికీ పెద్ద తేడా ఏముంది? ఈరోజు సాయిబాబాని విమర్శించండి, కానీ దూషణలు, భౌతిక దాడులు చేయడం చాలా దుర్మార్గం, అనైతికం. ఈ దేశం అది చెప్పలేదు. భారతదేశంలో పుట్టినటువంటి భరతమాత కన్నటువంటి ముద్దు బిడ్డ సాయిబాబా. ఈ ఆత్మ ఆయనకే, భారతీయ ఆత్మ ఆయనకే అర్థమైంది. ఈరోజు సాయిబాబా మీద భౌతిక దాడికి దిగడం, ఆయన్ని దూషించడం ఇవంతా చాలా దుర్మార్గంగా మేము భావిస్తూ ఉన్నాము. మా కురు ధన జన యవ్వన గర్వం అని మహనీయుడు మా శంకరాచార్యులు అన్నారు. మీరు ఈరోజు దేన్ని చూసుకొని మిడిచిపడుతున్నారో, దేన్ని చూసుకొని మదంతో ఉన్నారో మీరు ఈ పనులు చేస్తున్నారు. కండ కావర మెక్కి నీవి దుండగము తలపెట్టినందుకు ఉండదా ఒక దైవం అంటది ఉండి ఊరుకొనునా అని గురజాడవారు అన్నారు ఆ రోజు. ఈరోజు మీరు చేస్తున్నటువంటి వీటన్నిటికీ కాలం సరైన సమాధానం చెప్తుంది. మేము జై భారత్ కార్యకర్తలుగా, హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ కార్యకర్తలుగా ఏమాత్రము దీన్ని సహించము. దీనికోసం మేము ముందుకొచ్చి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. జై భారత్. నా పేరు వి ప్రతాప్ కుమార్ అండి. ఇక్కడ సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. నేను 2009 నుంచి 2 నెలలకు ఒకసారి షిరిడి వెళ్తుంటాను. అసలు 2 నిమిషాలు మాట్లాడమన్నారు కాబట్టి సాయిబాబా పేరు ఎలా వచ్చిందా అనేది నేను చెప్తాను. సాయిబాబా పెళ్లి బృందంతో షిరిడీకి వస్తారు. సాయిబాబా అందరినీ సమానంగా చూడమన్నారు. సబ్కా మాలిక్ ఏక్ అన్నారు. కాబట్టి ఎక్కువ మంది ఎవరైనా పేదవాళ్ళు షిరిడీకి వెళ్ళలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం సాయం చేసి షిరిడీకి తీసుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. లోక్నాథ్ అండి, నేను జయభారత్ జాతీయ కార్యదర్శిని. ఇవాళ భారతదేశంలో మతోన్మాదం కానీ, అసహనం కానీ తీవ్రంగా పెరిగిపోయింది. ఇలాంటి విషమ పరిస్థితుల్లో సబ్కా మాలిక్ ఏక్ హై అనేటువంటి నినాదం మనొకసారి అవసరమని నేను భావిస్తున్నాను. అందుకు సరైనటువంటి మార్గం సాయి బోధనల్ని మరొకసారి అందరూ విస్తృతంగా ప్రచారం కల్పించాలనేటువంటిది నా అభిప్రాయం. జై భారత్, జై సాయిరామ్. ఈనాడు సాయి సత్యయానం పేరుతో ఇరు రాష్ట్రాలలోని సాయి తత్వ ప్రచారకులతోటి సడన్గా సమావేశం నిర్వహించడం జరిగింది. అతి కొద్ది సమయంలోనే అనుకుని ఎంతోమంది ఇచ్చేశారు. అలాగే పలు ప్రాంతాల నుంచి కూడా వారు సందేశాలు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా సాయి తత్వ ప్రచారంలో భాగంగా మనం కొన్ని విషయాల్ని మన విజయ విహారం రమణమూర్తి గారి యొక్క సహకారంతో కొన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా జస్టిస్ చంద్రకుమార్ గారు, అలాగే తెలంగాణలో లాయర్ హరిప్రసాద్ గారు, అలాగే ఆంధ్రాలో లాయర్ శ్రీకాంత్ గారు, వీరి యొక్క నేతృత్వంలో లీగల్ సెల్ అనేటువంటిది ఒకటి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏ విధమైనటువంటి లీగల్ సమస్యలు వచ్చినప్పటికీ వీరికి కనుక మనం ఫోన్ చేసినట్టయితే మీకు నెంబర్ ఇవ్వబడుతుంది. వెంటనే దానికి సంబంధించినటువంటి న్యాయ సలహాలని వారు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేసి, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మన శ్రీ సాయిదాస్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సమితి అనేటువంటిది విస్తృతంగా సాయితత్వ ప్రచారాన్ని గావిస్తున్నది. అలాగే తెలంగాణలో శ్రీ మైనంపాటి ప్రసాద్ గారి నాయకత్వంలో విశ్వసేవా సమాజ్ అనే పేరుతోటి సాయితత్వాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజున తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయం వీరి యొక్క ఇద్దరి నేతృత్వంలో, అలాగే జస్టిస్ చంద్రకుమార్ గారు, రమణమూర్తి గారి సహకారంతో, అలాగే ఇప్పుడు భీమవరం తేజ గారు, వీరందరి యొక్క సహాయ సహకారాలతో జాతీయ స్థాయిలో కూడా త్వరలో ఒక కన్వీనింగ్ బాడీ వేసి జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సాయితత్వ ప్రచారకులందరినీ ఏకం చేసి హైదరాబాదులో ఒక సాయితత్వ సమ్మేళనం, సాయితత్వ ప్రచారకుల సమ్మేళనం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి సాయి భక్తులందరికీ తెలియజేసేది ఏంటంటే సాయితత్వం సనాతనం, భారతీయ తత్వాన్ని నిలబెట్టగలిగేది, ప్రపంచ శాంతిని పంచగలిగేది సాయితత్వం మాత్రమే.
దీనికి మనందరం కూడా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా సాయితత్వ ప్రచారులందరూ కూడా ఒకే మాట మీద ఈరోజు ముందుకు సాగడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో ఉద్యమానికి ఈరోజు నాంది పడిందని తెలియజేసుకుంటూ సాయితత్వ ప్రచారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.